అనగనగా ఒక అడవిలో ఒక నక్క జీవించేది. ఆ నక్క చాలా చురుగ్గా ఉండేది, కానీ ఎప్పుడూ ఆకలితో ఉండేది. ఒకరోజు అడవిలో ఆహారం దొరక్క విసిగిపోయింది. రాత్రిపూట ఆకలితో అది గ్రామం వైపు వెళ్ళింది. చీకట్లో ఆహారం కోసం అది ఊరంతా తిరిగింది. గ్రామంలోకి ప్రవేశించిన నక్కను కుక్కలు వెంబడించాయి. పరుగులు పెడుతూ ఓ ఇంటిలోకి పారిపోయింది. అది తడబడి ఒక పెద్ద రంగు తొట్టిలోకి పడిపోయింది. అది బయటకు వచ్చేసరికి నక్క పూర్తిగా నీలంగా మారిపోయింది. నక్క ఆ రంగును చూసుకుని సంబరపడిపోయింది. ఈ రంగు నా అదృష్టం, అందమంటే నాదే. నాకు తెలిసి నీలం రంగు ఉన్న నక్క ఎవ్వరూ లేరు. నా అందం 4 నక్కలకి చూపించాలి అని అనుకుని అక్కడి నుంచి బయలుదేరింది. అడవికి తిరిగి వచ్చిన నక్కను చూసి మిగిలిన నక్కలు ఆశ్చర్యపోయాయి. ఇదేం జంతువు, ఇలాంటి రంగుతో ఎప్పుడు చూడలేదు అని ఆందోళన చెందాయి. ఎలా వచ్చింది ఈ రంగు అని అడిగాయి మిగిలిన నక్కలు. ఆ నక్క మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకుంది. రాత్రి నాకు దేవుడు కనిపించాడు. రమ్మని తనతో పాటు నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. దేవతలందరి ముందు నా మంచితనాన్ని, పనితనాన్ని మెచ్చుకుని బహుమతిగా నన్ను ఈ అడవికి రాజును చేశాడు. అందుకు గుర్తుగా నాకు ఈ నిగనిగలాడే నీలం రంగు ఇచ్చాడు. నక్కలన్నీ నీలం రంగు నక్కను వాటి ప్రభువుగా అంగీకరించాయి. నీలం రంగు నక్క మిగిలిన నక్కలన్నిటినీ ఆదేశించింది. మీరొక్కళ్లే నన్ను ప్రభువుగా అంగీకరిస్తే సరిపోదు, మిగిలిన జంతువులన్నీ కూడా నన్ను ప్రభువుగా అంగీకరించాలి. దానికోసం మీరు జంతువులన్నిటినీ ఒక చోట సమావేశం చేయండి. నక్క అందరి జంతువుల ముందు తనను తాను రాజను ప్రకటించుకుంది. నక్క కళ్ళు నెత్తికెక్కాయి. సాటి నక్కలను హీనంగా చూడసాగింది. తట్టుకోలేకపోయిన నక్కలు ఒకరోజు గుంపుగా కూర్చుని ఇలా చర్చించుకొనసాగాయి. క్షణక్షణం కొట్టి తిట్టి బాధిస్తున్నాడు మన రాజు, రోజు రోజుకి హీనంగా చూస్తున్నాడు అని అన్నది ఒక నక్క దీనంగా. అసలు ఇదంతా మనం చేతులారా చేసుకున్నాం అన్నది ఇంకొక నక్క. అలా అంటావెందుకు, మనం చేసుకున్నదేముంది, ఇదంతా దేవుడు చేశాడు అని అన్నది మరో నక్క. దేవుడు లేడు, స్వర్గం లేదు, అవి చెప్పినవన్నీ నమ్మి ప్రచారం చేయడం మన తప్పు. అయినా నక్కెక్కడా, నాగలోకం ఎక్కడా అని అన్నది ఒక నక్క. మరి నీలం రంగు సంగతి ఏంటి, అది ఎలా వచ్చిందో తెలియదు, కానీ మనం సమయం కోసం ఎదురు చూద్దాం, ఆ నక్క అసలు రంగు బయట పెడదాం అని తీర్మానించుకున్నాయి. కొన్ని రోజులు బాగానే గడిచాయి. కానీ ఒక రాత్రి కొన్ని నక్కలు చంద్రుణ్ణి చూసి ఊలలు వేయడం ప్రారంభించాయి. ఆ శబ్దం విన్న మన నీలం రంగు నక్క కూడా అదే విధంగా ఊలలు వేయడం మొదలుపెట్టింది. మిగతా జంతువులన్నీ అక్కడికి వచ్చి ఆశ్చర్యంగా చూశాయి. ఎప్పుడైతే నక్క మహారాజు ఊలలు వేశాడో మిగతా జంతువులందరికీ అర్థమైపోయింది అది ఒక సాధారణమైన నక్క అని. అక్కడున్న జంతువులన్నీ కోపంతో, ఇది ఒక సామాన్యమైన నక్క, మనందరినీ మోసం చేసింది, దీన్ని ఎలాగైనా మనం తరిమేయాలి అని అందరూ కలిసి నక్కని అడవి నుంచి తరిమేశారు. తాను ఎవరో మర్చిపోయిన నక్క చివరకు అన్నిటినీ కోల్పోయింది. నక్కకి నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది అనే సామెత ఈ కథ నుంచే వచ్చింది. నాకలోకం అనగా స్వర్గము.